ఈ 'గేమ్ చేంజర్' సినిమా ఎందుకు చూడాలనటానికి ఫస్ట్‌ది శంకర్ గారు ఎంతో ప్రత్యేకత తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. అదే విధంగా ఆయన బ్యాక్‌డ్రాపు అంటే ఓల్డ్ ఫార్మాట్‌ని తీసుకొని ఈ సినిమాలో యూజ్ చేశారు. అంటే ఆహ్, ఇంతకుముందొచ్చిన సినిమా 'భారతీయుడు' ఫ్లాప్ అవటంతోటి ఆయన గూడా ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు 'రామ్ చరణ్' గూడా 6 సంవత్సరాల తర్వాత తన సోలోగా సినిమా వస్తుంది. ఆహ్, ఇంకా దాంతో పాటు ఈ సినిమాలో అతను 4, 5 రకాల పాత్రలతోటి మెప్పించారు. అలాగే 'దిల్ రాజు' ప్రొడక్షన్స్‌కి ఇది 50వ సినిమా. వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ గారు గూడా 'రామ్ చరణ్‌ని' పొగడ్తలతోటి ఒక ఎత్తుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ సినిమా మీద హైప్స్‌ని బాగా పెంచేసారనమాట. సో, ఈ సినిమా చూడటానికి ఇంతకన్నా ఆహ్, రీజన్స్ అవసరం లేదనుకుంటా. నాకు తెలిసి ఫ్యాన్స్‌తో పాటు ఎంతమంది ప్రేక్షకులు ఈ సంక్రాంతికి అంటే జనవరి 10వ తారీఖు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఈ సినిమా చూద్దాం అని చెప్పి క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. సో, మీతో పాటు నేను గూడా వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు.